హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ సినిమా అంటే కేవలం వినోదం కాదు, పూజ. ఇక్కడ స్టార్డమ్ అంటే కేవలం కలెక్షన్లు కాదు, అదొక సామ్రాజ్యం. కానీ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడున్న జనరేషన్లో అసలైన ఫాలోయింగ్ ఎవరిది? పాన్ ఇండియాని షేక్ చేస్తున్న ప్రభాస్దా, సోషల్ మీడియాను రూల్ చేస్తున్న అల్లు అర్జున్దా, ఆస్కార్ స్థాయి రీచ్ ఉన్న ఎన్టీఆర్ రామ్ చరణ్దా, లేక దశాబ్దాలుగా గ్రౌండ్ లెవెల్లో మాస్ ఎలివెన్స్ను దక్కించుకున్న చిరంజీవి బాలకృష్ణదా? రండి ఒకసారి పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి క్లియర్గా అనాలిసిస్ చేసేద్దాం. మరి ఇక ఫాలోయింగ్ అన్న మాటకి పునాది వేసింది వీరిద్దరే మామ. ఆయనే చిరంజీవి అండ్ బాలకృష్ణ గారు. ఇక చిరంజీవి గారు 4 తరాల ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఉన్న ఏకైక హీరో. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే కల్ట్ ఫాలోయింగ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజుకి బీసీ సెంటర్లో బాలయ్య సినిమా వస్తే పండగే. వీరి ఫాలోయింగ్ సోషల్ మీడియాలో లైకులు కొలవడమే కాదు, అది గ్రాండ్ లెవెల్ థియేటర్లో మాత్రం కనిపిస్తుంది. ఇకపోతే ప్రభాస్, ఈయన క్రేజ్ వేరే. తెలుగు రాష్ట్రాలు దాటి నార్త్ ఇండియా నుండి జపాన్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల ఓపెనింగ్ చాలా ఈజీగా రాబట్టగల ఏకైక సౌత్ ఇండియన్ స్టార్. బాలీవుడ్ బడా స్టార్లకు కూడా సాధ్యం కాని పాన్ ఇండియా మార్కెట్ ప్రభాస్ సొంతం. ఇక 3వ కేటగిరీకి వెళ్ళిపోదాం బ్రదర్. పుష్ప తగ్గేదే లేదు ఎనర్జీ అనమాట. యూత్ అండ్ సోషల్ మీడియా అంటే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. ఇన్స్టాగ్రామ్లో 28 మిలియన్ ఫాలోవర్తో సౌత్ హీరోలో నెంబర్ 1 పుష్ప తర్వాత ఇండియా వ్యాప్తంగా దక్కిన పాన్ కల్చర్, ఆ ఇమేజ్ అయితే ఐకాన్ స్టార్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉంటుంది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆయన అయితే. ఇక 4వ కేటగిరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే RRRతో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన యంగ్ టైగర్ మెగా పవర్ స్టార్ ఎన్టీఆర్కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ అండ్ మాస్ ఫాలోయింగ్, చరణ్కి ఉన్న గ్లోబల్ హ్యాపీస్ కమ్ మాస్ బ్యాలెన్స్ని వీరిద్దరిని ఇండియన్ సినిమాల్లో అత్యధిక శక్తివంతమైన స్టార్లుగా నిలబెట్టాయి. సో నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మన తెలుగు హీరోలకి ఏ రంగ స్టార్డమ్ ఇచ్చారో ఒక పట్టిక ద్వారా నేను మీకు చెప్తాను, చూడండి. ప్రభాస్ అంటే దేశవ్యాప్తంగా అతిపెద్ద బాక్స్ ఆఫీస్ ఓపెనర్గా బిరుదు చేశారు. ఇక అల్లు అర్జున్ అయితే రికార్డు ఫాలోవర్స్ ఆల్ ఇండియా రీచ్ పర్సన్గా ఇచ్చేశారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ అయితే RRR తర్వాత అంతర్జాతీయ ఇమేజ్ అయితే చరణ్కి రామ్ చరణ్కి అయితే ఇచ్చేశారు. ఇక చిరంజీవి బాలకృష్ణ బిరుదు చూసుకుంటే 4 దశాబ్దాలుగా అంతులేని ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తున్న హీరోలుగా ఇచ్చేశారు. సో ఫ్రెండ్స్, నెంబర్ విషయం పక్కన పెడితే ఒకరు బాక్స్ ఆఫీస్ చూస్తే ఒకరు హిస్టరీ చూస్తారు, మరొకరు టాలీవుడ్కి అందరూ రత్నాలే. మరి మీ దృష్టిలో రియల్ మాస్కా బాస్ ఎవరు అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ హీరో పేరేంటో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.